ఇక ఇదే విషయంపై మనతో స్పందించడానికి మార్కెట్ విశ్లేషకులు బ్రహ్మచారి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. బ్రహ్మచారి గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, బంగారం ధర ఈ స్థాయిలో పెరగడానికి కారణాలు ఏమంటారు? కొనుగోలుదారులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ఒకటి, బంగారం పెరుగుదలకి ప్రధానంగా కారణం అంటే డిమాండ్స్ లో వస్తున్న తేడాలు. 60% డిమాండ్ ఇన్వెస్ట్మెంట్ లేదా సెంట్రల్ బ్యాంక్స్ కొనుగోలు చేస్తున్నాయి. ఇందులో కూడా 20% పైన కేవలం సెంట్రల్ బ్యాంక్స్, ముఖ్యంగా చైనా, ఇరాన్, రష్యా వాళ్ళు కొంటున్నారు. సో సెంట్రల్ బ్యాంక్ ఎందుకు చేస్తున్నారంటే మన రిసెషన్ ఫియర్స్, అంటే ఆర్థిక మాంద్యం వస్తుందన్న అంచనాల కొద్దీ వీళ్ళందరూ సెంట్రల్ బ్యాంక్స్ వాటిని ఒక ప్రొటెక్టివ్ హెడ్జ్ ఫండ్ కింద బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. అలాగే 7% ఆఫ్ ది కన్జంప్షన్ కూడా టెక్నాలజీ సెక్టర్ నుంచి వచ్చింది. కొత్తగా ఇండస్ట్రియల్ సెక్టర్ నుంచి ఈ కన్జంప్షన్ ఎన్నడూ లేనంతగా ఎక్కువగా పెరిగింది. అంటే ముఖ్యంగా చిప్ మేకర్స్ దాదాపు 7% ఆఫ్ ది గోల్డ్ రిజర్వ్స్ ని కొనుగోలు చేస్తున్నాయి. ఇది కొత్తగా వచ్చిన డిమాండ్ అనమాట. అలాగే జ్యువెలరీ డిమాండ్ చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం 33% మాత్రమే ఉంది. వరల్డ్ వైడ్ జ్యువెలరీ డిమాండ్ ఓన్లీ 33% ఉంది. సో అధికంగా ఎవరు కొంటున్నారంటే సెంట్రల్ బ్యాంకులు, ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, పర్టికులర్ గా ETF ఫండ్స్ కొనడం వల్ల వీటిల్లో బాగా పెరుగుదల కనపడుతుంది. నిన్న గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు కొత్తగా ఒక రీసెర్చ్ రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. దీనికి ప్రధాన కారణం వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఒకటి ప్రధానమైన కారణం అంటే సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు, అలాగే డాలర్ ఇండెక్స్ పడిపోవడం. అంటే డాలర్ ఇండెక్స్ పడిపోవడం కారణంగా మిగతా అసెట్ క్లాసెస్ పెరుగుతాయి. దాన్ని ఇన్వెస్ట్ రిలేషన్షిప్స్ అంటాం. అలాగే ఇన్ఫ్లేషన్, రిసెషన్ ఫియర్స్ కారణంగా గోల్డ్ ని ఒక సేఫ్ హెవెన్ కింద, అంటే ఒక భద్రమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కింద కొనుగోలు చేస్తున్నారు. అది ఇండివిజువల్స్ కావచ్చు, లేదా బ్యాంక్స్ కావచ్చు, ఫండ్స్ కావచ్చు. అలాగే జియో పొలిటికల్ అన్సర్టనిటీ, అంటే అంతర్జాతీయంగా వస్తున్న జియో పొలిటికల్ అన్సర్టనిటీ, యుద్ధాలు కావచ్చు లేదా ట్రేడ్ వార్స్ కావచ్చు, వీటన్నిటికీ అన్సర్టనిటీ కారణంగా మార్కెట్ లో వొలటాలిటీ అనేది పెరిగింది. ఈ వొలటాలిటీ అనేది ముఖ్యంగా ఈక్విటీ మార్కెట్ లో పెరగడం కారణంగా గోల్డ్ అనేది ఒక సేఫ్ హెవెన్ కింద ఇన్వెస్ట్మెంట్ లో చేస్తున్నారు. ముఖ్యంగా ETF లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ ETF ఫ్లోస్ దాదాపు మన దేశంలోనే దాదాపు 350 కోట్ల రూపాయలు అదనంగా వచ్చాయి మన ఒక్క నెలలోనే. అంటే ఏప్రిల్ నెలలో కాకుండా మార్చి నెలలో 350 కోట్లు అదనంగా వచ్చాయి. దాని అర్థం ఏంటంటే ETF కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంది. లాస్ట్ 6 months లో గోల్డ్ బీస్ అనే ఒక ETF దాదాపు 20% పైగా రిటర్న్ ఇచ్చింది. సో ఈ రిటర్న్స్ అనేవి మార్కెట్ అలా వొలటైల్ గా ఉన్నప్పుడు ఇది ఒక సేఫ్ హెవెన్ కింద పనిచేస్తుంది కనుక డిమాండ్స్ లో వచ్చిన కారణంగా గోల్డ్ ప్రైసెస్ పెరుగుతున్నాయి. అంటే వీళ్ళు గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు రిలీజ్ చేసిన అంచనాల ప్రకారము వచ్చే ఈ సంవత్సరాంతానికి దాదాపు $4,500 పర్ ఔన్స్ ధర చేరుకుంటుందని ఒక అంచనా. అలాగే UBS వాళ్ళు ఇచ్చిన టార్గెట్ ఆల్రెడీ వచ్చేసింది. దాదాపుగా $3,400 నుంచి $3,500 ఉన్నారు. అది దాదాపుగా వచ్చేసింది. ఈవెన్ బ్యాంక్ ఆఫ్ అమెరికా కూడా $3,400 నుంచి $3,600 అన్నారు. దాదాపు ఇవాళ గోల్డ్ చూస్తే కనుక అంతర్జాతీయ మార్కెట్ లో $3,404 లో ట్రేడ్ అవుతుంది. సో ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. మన ఇండియన్ రూపీస్ లో చూస్తే మనకి వచ్చే 3 నెలల కాలంలో, అంటే వచ్చే 3 నెలల కాలంలో జూలై ఎండ్ నాటికి 1,15,000 నుంచి 1,20,000 వరకు ప్రతి గ్రాముల ద్వారా పెరుగుతుందని అంచనా. ఇప్పటికే మనకి పాత తులం అంటే 12 గ్రాముల గోల్డ్ ఆల్రెడీ 10 లక్షల రూపాయలు దాటేసి అమ్ముతున్నారు 24 క్యారెట్ గోల్డ్. సో డిమాండ్ లో వచ్చిన మార్పుల కారణంగా గోల్డ్ ప్రైసెస్ బాగా పెరుగుతున్నాయి. అది కారణం. బ్రహ్మచారి గారు, ఇప్పుడు ప్రెసెంట్ మ్యారేజ్ సీజన్ కాబట్టి, అంటే ఇండియన్స్ కి మీకు తెలియని విషయం కాదు, ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ బంగారం అంటే చాలా ఇష్టము. సో ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి బంగారం రేటు ఇంకా ఫ్యూచర్ లో ఎంత పెరుగుతుంది అని అంటారు? కొనాలి అని అనుకున్న వాళ్ళకి మీరేం సజెస్ట్ చేస్తారు? కొనాలనుకున్న వాళ్ళకి ఏ రోజైనా కొనాల్సిందేనండి. ఇప్పుడు ఒకటి ఏంటంటే, పడుతుంది అనేది ఒక పెద్ద భ్రమ. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే గోల్డ్ పడే అవకాశాలు కనపట్లేదు. నేను చెప్పినట్టుగా లాస్ట్ ఒక అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థలు కానీ లేదా ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ కానీ ఇవన్నీ వేస్తున్న అంచనాల ప్రకారం నెక్స్ట్ ఈ ఇయర్ ఎండ్కి $4,000 పైన $4,500 చేరుకుంటుందంటే మన ఇండియన్ రూపీస్ లో దాదాపు 1,25,000 నుంచి 1,34,000 వరకు చేరుకుంటుంది. సో అంత దాదాపు ఇంకా 30% అప్సైడ్, 35% అప్సైడ్ ఉంది కనుక పెళ్లిళ్ళకి ఎంత అనేది మీరు డిసైడ్ చేసుకొని కొనుక్కోవడమే బెటర్. ప్రస్తుతానికి అయితే డిప్స్ లో కొనడం అనేది టైమింగ్ అనేది అంత ఈజీ కాదు మార్కెట్ లో. సో ఆ టైమింగ్ ను మీరు వేసుకొని పెళ్లిళ్ళ కోసము మీరు అంచనా వేయడం కాకుండా
ఏ రోజైతే మీకు 500 నుంచి 1000 రూపాయలు తగ్గినట్టుగా కనపడితే ఆ రోజు మీరు వెళ్ళి కొనుక్కోవడమే. సో బంగారాన్ని అలాగే ఇంత ముందులాగా చాలా హెవీగా కాకుండా ఓ సెర్టన్ అమౌంట్ అనుకుని ఆ అమౌంట్కి ఎంత వస్తే అంత బంగారం కొనుక్కోవడం అనేది ఒక పద్ధతిగా భావించి ఈ పెళ్లిళ్ళ సీజన్ లో ఆ టెక్నిక్ ని మనం ఉపయోగిస్తే బెటర్ గా ఉంటుంది. అంటే అమెరికా చైనా వాణిజ్య యుద్ధం కారణంగానే ఇప్పుడు బంగారం రేట్లు కూడా పెరుగుతున్నాయి అని అనుకోవచ్చా? అదొక కారణం. అనేక కారణాలు అదొక కారణం. ఒకటి ఉమ్, ట్రేడ్ వార్స్, గ్లోబల్ అన్సర్టనిటీ అనేది దాని కారణంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఈటీఎఫ్ లోస్ సెంట్రల్ బ్యాంక్స్ బాగా కొనుగోలు చేస్తున్నాయి. అదే కానీ ఇంతకుముందు చెప్పింది కూడా అదే, 60% డిమాండ్ ఓన్లీ ఈ అన్సర్టనిటీ కారణంగానే వస్తుంది. ముఖ్యంగా ఈటీఎఫ్, గోల్డ్ ఫండ్స్, అలాగే సెంట్రల్ బ్యాంక్స్ అంటే రిజర్వ్ బ్యాంక్స్ కొంటున్నాయి. ఈవెన్ మన రిజర్వ్ బ్యాంక్ కూడా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో దాదాపు 200 టన్నుల గోల్డ్ ని మనం కొన్నాము. అలాగే ఇంగ్లాండ్ దగ్గర ఉన్న గోల్డ్ ని కూడా మనం పట్టుకొచ్చాము. ఎందుకంటే ఒక భద్రత ఇస్తుంది అనే ఒక ట్రెడిషనల్ కాన్సెప్ట్ కారణంగా వీటిని కొనుగోలు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మచారి గారు.